హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అర్నా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మా ఇంటికి దగ్గరలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారండి. సో దగ్గరే అనేసి మేము ఆటో ఏం బుక్ చేయలేదు, ఇలాగా ఉంటే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో మా ఆయనకు లీవ్ ఉంది, ఎగ్జిబిషన్ పెట్టారు, పద రెడీ కండి వెళ్దాం అనేసి అన్నారు. సో రెడీ అయి వెళ్తున్నాము. ఇలా రోడ్డు మధ్యలో ఇలా చేపలు అమ్ముతున్నారండి. సో వచ్చేసాము. ఇదే టైటానిక్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఇది ఫస్ట్ టికెట్ కౌంటర్ పెట్టారండి. తర్వాత ఎగ్జిబిషన్ వ్యూ ఉంది, చూసారా ఎంత బాగుందో. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారండి. సో 3 టికెట్లు తీసుకున్నాం మేము ఇక్కడ టికెట్ కౌంటర్ లో. మొత్తం ధర్మాకోల్తోనే చేశారంట అండి. ఇది చేయడానికే వీళ్ళకు నియర్ గా 16 డేస్ దాకా పట్టిందంట. చాలా బాగుంది. ఇన్సైడ్ అయితే ఇంకా బాగుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే తిరువనంతపురంలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 9:30 PM వరకు అవైలబుల్లో ఉందన్నమాట ఎగ్జిబిషన్. అలాగే వరల్డ్ మార్కెట్ ఇంకా లూలు మాల్ కి దగ్గరలో ఉందండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. ఈ నెల మొత్తం ఉంటుందంట. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మొత్తం టైటానిక్ ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుందండి. లోపల చాలా బాగా అరేంజ్ చేశారనమాట. మొత్తం ధర్మాకోల్తో చేసినప్పటికీ చాలా బాగుంది. లోపల వ్యూ అయితే ఇంకా బాగుంది. పదండి లోపల చూసేద్దాం. ఇదే ఎంట్రన్స్. పైనుంచి చూస్తే వ్యూ అద్రిపోయిందండి. మా ఆయన ఎప్పుడు షిప్ తోలలేదన్నమాట. సో ఇలాగా బొమ్మలతో అయినా తోలుదాం అనేసి ఇక్కడ కాసేపు స్పెండ్ చేశారు. మా ఆయన పిల్లలు ఒకరి తర్వాత ఒకరు షిప్ అనేది రన్ చేశారు ఇక్కడ. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? అక్కడ సీన్ టైటానిక్ ఫోజ్. మా ఆయన మా చిన్నోడు కంటే మా హరీసే బాగా తోలినాడండి షిప్. వెళ్తుంటే ఉత్తే చెప్పులు పోయాయన్నమాట. ఒకటి ఉంది, అది ఎక్కడ పడేసుకున్నాడో చూసుకోలేదు మేము. లోపల అయితే వ్యూ అద్రిపోయిందండి. అసలు రియల్ గా మేము టైటానిక్ ఎక్కలేదు, కానీ ఇలానే ఉంటుందో లేదో ఏమో తెలియదు. ఇక్కడైతే చాలా బాగా అరేంజ్ చేశారండి. చూస్తూనే వావ్ అనిపించేలా ఉంది. లొకేషన్స్, ఫొటోస్ కి ఇంకా వీడియోస్ కి వ్యూస్ అయితే బాగుంటాయి అన్నమాట. ఇక్కడ షిప్ లో ప్రయాణించిన వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడ పెట్టారండి. చాలా బాగా అనిపించింది. అందులో ఉన్న కెప్టెన్ కానీ ఇంకా హీరో హీరోయిన్స్ కానీ అక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడ నేమ్స్ తో సహా మెన్షన్ చేశారండి. కొందరు నేమ్స్ అయితే మెన్షన్ చేయలేదు, కొందరు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసారా ఎంత పెద్ద హౌస్ కట్టేశారు లోపల. చాలా బాగుందండి. సిట్టింగ్ సోఫా సీట్స్ కానీ అంత పెద్ద హౌస్ చాలా బాగా అనిపించింది చూడడానికి. డెకరేషన్ వైజ్ చాలా బాగా చేశారు.
హీరో హీరోయిన్ ఫొటోస్, ఇంకా టైటానిక్ షిప్ లో ఉన్న క్యారెక్టర్స్ పోస్టర్స్ వేసి అందులో ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే వేశారంట. నేనైతే టైటానిక్ షిప్ లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. వావ్ అనిపించింది నాకైతే. కాసేపు వీడియోస్ అన్ని పక్కన పెట్టేసి ఫొటోస్ దిగుదాం, వ్యూ బాగుంది కదా ఇక్కడ అనేసి ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసామండి. ఇది మా ఆయన వెరైటీగా ఉంటుంది అనేసి ఇక్కడ పోస్టర్ హీరోయిన్ తో దిగుతున్నారనమాట. మేము వెళ్ళే టైంకి రష్ అంత లేదండి, పిల్లలు ఉన్నారు కదా, అంత రష్ లో వెళ్ళడం ఎందుకు, కాస్త ఎర్లీగా వెళ్దాం అనేసి 5కి అంతా బయలుదేరి వెళ్ళాం మేము. 7 నుంచి ఎక్కువ రష్ రావడం స్టార్ట్ అయిందండి. సో పిల్లలకి అంత మంచిది కాదు అంత మందిలో అనేసి మేము కాస్త ఎర్లీగా వెళ్ళాం అనమాట. సో ఫొటోస్ కూడా బాగా దిగొచ్చు కదా అనేసి. మేము పోస్టర్స్ తో ఫొటోస్ దిగడం చూసి మా హరీసి మీ అమ్మమ్మతో ఫోటో తీయనేసి ఏడుస్తున్నాడు అక్కడ. ఇక్కడ టైటానిక్ షిప్ గురించి చాలా బాగా పోస్టర్స్ వేశారండి. టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయింది, ఎంతమంది ప్రయాణించారు, ఆ క్యాప్టెన్స్, ఇంకా హీరో హీరోయిన్ గురించి మొత్తం చాలా బాగా టోటల్ హిస్టరీ మొత్తం వేశారనమాట పోస్టర్స్ తో సహా. చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంతగా మొత్తం హిస్టరీస్ ఉన్నాయి ఇక్కడ. మనకు అంత టైం ఎక్కడుంది, మన ఫొటోస్ దిగడానికే టైం అంతా పోయింది. ఈ సీన్ చూసారా అండి, టైటానిక్ షిప్ మునిగిపోయేది మొత్తం ధర్మాకోల్తో పోస్టర్స్ వేశారనమాట. ఎంత బాగా డెకరేషన్ చేశారు. షిప్ మునిగిపోతున్నప్పుడు హీరో హీరోయిన్ మాట్లాడుకున్నది ఆ పిక్చర్ కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారు. వావ్, అసలు చాలా బాగుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కాస్త ముందుకెళ్తే ఇక్కడ ఫర్నిచర్స్ పెట్టారండి. డబల్ కాట్ మంచాలు, సింగిల్ కాట్ మంచాలు, డైనింగ్ టేబుల్, ఇంకా సోఫా సెట్లు, డ్రెస్సింగ్ టేబుల్స్ ఇలా పెట్టారు. వీళ్ళు ఎగ్జిబిషన్ లో ఇలా వాళ్ళ ఎక్స్పోజ్ కోసం పెడతారంట, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారేమో అనేసి. స్టార్టింగ్ ప్రైస్ 28 అట్లా స్టార్టింగ్ ఉందండి. మన వల్ల కాదని కాస్త ముందుకెళ్ళాము. ఇక్కడ పికిల్స్ పెట్టారు, కేరళ పికిల్స్. మనం అస్సలు తినలేం, అలవాటు ఉన్నోళ్ళు తినగలుగుతారు. కాస్త ముందుకెళ్తే పిల్లలకు బాడీ మసాజర్ పెట్టారు. చేపించుకోవడానికైతే 100 రూపీస్, అది మొత్తం సెట్ తీసుకోవడానికైతే 700, ఇంకా పైనే చెప్తున్నారు రేట్లు. ఇంకా కాస్త
కాస్త ముందుకెళ్తే కేరళలో తినే కేరళ స్టైల్ స్వీట్స్ పెట్టారు, అలాగే పాప్కార్న్ పెట్టారండి. స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ అనమాట. చీజ్, స్వీట్, చాక్లెట్ అని వెరైటీస్ ఉన్నాయి. 50 నుంచి స్టార్ట్, 80 అలాగున్నాయి. ఇంకా కాస్త ముందుకెళ్తే పిల్లలు ఆడుకునే టాయ్స్ చాలా కాస్ట్ ఉందండి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే 270, 250 చెప్తున్నారు. సో 50 రూపీస్ చిన్నవైతే కొనిచ్చాం మా పిల్లలు ఏడుస్తుంటే. ఇవి చూసారా, మేము ఫింగర్ బిల్లలు అంటాం. చిన్నప్పుడు బాగా తింటూ ఆడుకునే వాళ్ళం. నా స్వీట్ మెమొరీస్ లో నేను తిన్నవి చాలా వరకు ఉన్నాయండి ఇక్కడ కేరళలో. చాలా బాగా అనిపించింది. స్వీట్ మెమొరీస్ అయితే గుర్తుకొచ్చాయి. ఇంకా కాస్త ముందుకెళ్తే లేడీస్ కి జ్యువెలరీస్, కాస్ట్యూమ్స్ అన్నమాట. ఈ కేరళలో ఎక్కడికి వెళ్ళినా, తిరునాళ్ళకి కానీ ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కామన్ పాయింట్స్ వచ్చేసి స్వీట్స్, పాప్కార్న్, ఇలా పిల్లలకి బొమ్మలు, జ్యువెలరీస్, ఇంకా బజ్జీలు ఇలాంటివి కామన్. కొంచెం ముందుకెళ్తే చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల వరకు క్యాప్, అలాగే వాచ్లండి. అలాగే బీచ్ కి వెళ్ళినప్పుడు వేసుకుంటారు కదా క్యాప్స్, ఇవైతే 100కి 3 అంట. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అదే తిరువనంతపురంలో వాళ్ళు వెళ్తే విజిట్ చేసినప్పుడు తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైజే. అలాగా వాచెస్ అయితే చిన్నపిల్లలు 150 నుంచి స్టార్ట్ అంట. ఈ చెప్పుల్స్ లెదర్ తో చేశారండి, చాలా బాగుంది. ప్రైస్ అయితే తెలియదు, అడగలేదు మేము. ఇక్కడ కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ దువ్వానలు, నెంబర్ ఆఫ్ వెరైటీస్. మా చెల్లి అయితే ఇక్కడ కిచెన్స్ బాగున్నాయని చూస్తుంది, కానీ కొనిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఐస్ క్రీమ్స్ అండి, స్టాల్ ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఇంకా అక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే ఫాస్ట్ ఫుడ్ అండి, గోబీ, సమోసా, చాట్, పానీపూరి అలాగా సిట్టింగ్ కోసం అక్కడ కూడా చైర్స్ అరేంజ్ చేశారు. మేమైతే ఫస్ట్ మొత్తం తిరగొద్దామనేసి వెళ్ళిపోయాము. కాస్త ముందుకెళ్తే ఇంకా ఎగ్జిబిషన్ జోన్ వచ్చిందనమాట. మా హరీష్ ఎక్కువగా ఇష్టపడేది జార్బండ లాంటిదే అండి. మేమైతే వేరే చోట్ల అప్పుడు జరిగినప్పుడు ఇలా ఫంక్షన్స్ అట్లా 50 రూపీస్కే ఎక్కించాం, కానీ ఈ రోజు అయితే ఇక్కడ 70 రూపీస్ చెప్పారు ప్రైస్. సో ఇంకా ఏడుస్తుంటే హరీష్ ఎక్కిచ్చేసామన్నమాట. 70 రూపీస్ టికెట్. వాడి ఆనందానికి హద్దులే లేవు, చాలా బాగా ఎంజాయ్ చేశాడండి హరీష్. ఉత్తేజ్ని ఎక్కిద్దామంటే ఉత్తేజ్ ఇంకా దొల్లి కిందికి వచ్చేస్తాడేమో, చిన్నపిల్లోడు కదా వద్దనేసి హరీష్ని ఒక్కడినైతే ఎక్కించాం. 70 రూపీస్ టికెట్. ఇది 50 రూపీస్ అండి టికెట్ కార్ది. ఉత్తేజ్ అయితే దీనికి బాగా ఎగ్జైట్మెంట్ గా ఉన్నాడనేసి ఎక్కించాం. చాలా బాగా ఆడుకున్నాడు వాడు. సో ఇద్దరికి కలిపి 100 రూపీస్ అయితే పే చేసాం ఇక్కడ టికెట్స్ మేము. ఇది ఎక్కుదాం అనుకున్నాం, కానీ పిల్లలు ఉండరు అనేసి ఎక్కలేదు. నాకైతే చాలా భయం అండి. మేమైతే ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు టూర్కి మా ఫ్యామిలీతో మ్యారేజ్ కాకముందు నేను, మా బాబాయ్, మా అత్త వాళ్ళం ఎక్కామన్నమాట. అదే ఫస్ట్ టైం. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఎక్కలేదు. కాస్త ముందుకెళ్తే ఇక్కడ గేమ్ జోన్ ఉందండి, పెద్దవాళ్ళు ఆడుకునేవి అనమాట. అదే నెంబర్స్ వేస్తే కౌంటింగ్ ని బట్టి ఎంత కౌంట్స్ వస్తే అంత ఆ నెంబర్ కి ఒక వస్తువు ఇస్తారనమాట. 40 రూపీస్ అన్నాడు వాడు. సో ట్రై చేద్దాం అనేసి మేము ట్రై చేసాము. అదొక్కటైతే ట్రై చేసామండి. మాకేం తగిలిందో, ఎంత అమౌంట్ వచ్చిందో మీరే చూసేయండి. ఫస్ట్ మా సిస్టర్తో స్టార్ట్ చేశాను. నాకైతే పడ్డమే 6 పడిందండి. ఫస్ట్ 6 వేసేసాను నేను. తర్వాత వేస్తే అది అన్ఫోల్డ్ అయిపోయింది, మళ్ళీ ఇచ్చారనమాట వాళ్ళు. ఫోర్ వచ్చింది ఇప్పుడు. సో ఇది 40 రూపీస్ కి వర్త్ అనిపించింది నాకు. పూలకొండ అయితే వచ్చిందండి మాకు. బయట కొనుక్కున్నా అది 40 రూపీసే. వర్త్ అనిపించి ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇంకా కాస్త ముందుకెళ్తే పిల్లలు ఆడుకునే జోన్స్ ఉన్నాయండి.
పిల్లలు అయితే హెలికాప్టర్స్ ఎక్కుతాం అనేసి అన్నారు. ఇక్కడ స్కానింగ్ లేదు, ఓన్లీ మనీ పేమెంట్ అంట. సో పక్కన ఆఫీస్ పెట్టాము, అక్కడికి వెళ్ళి స్కాన్ చేసి డబ్బులు తెచ్చుకోండి అన్నారు. సో స్కాన్ చేసి డబ్బులు తెచ్చుకున్న తర్వాత టికెట్ తీసుకొని ఇలాగ పిల్లల్ని ఎక్కించాము. ఇదైతే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఇద్దరు ఒక్కటే ఎక్కారు. తర్వాత మా కోసం ఏం లేదా, పార్టీ లేదా పుష్ప అన్నట్లు మా ఆయన్ని రిక్వెస్ట్ చేసి కప్ అనేది ఎక్కాము. కప్ కాదు, కారు. బ్రేకింగ్ డాన్స్ అంటారు కదా దీన్ని. సో నాకు ఇష్టం ఇది. ఎప్పుడో పెళ్లి కాకముందు టూర్కి తీసుకెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతో అక్కడ కప్ ఎక్కామన్నమాట, నేను మా బాబాయ్ వాళ్ళం. సో తర్వాత నా మ్యారేజ్ అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కానండి. ఇంకా లాస్ట్ మా పిల్లలకి ఇది ఎక్కించాం. 50 రూపీస్ టికెట్ అన్నారు. సో ఇద్దరికి కలిపి 100 రూపీస్ టికెట్ తీసుకొని ఎక్కించారు. పిల్లలు అయితే అస్సలు రాలేదండి, రమ్మన్నా రావట్లేదు. టైం అయిపోయింది దిగండ్రా నాయన అంటే అస్సలు దిగలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు. మేము మొత్తం చూసుకుంటూ తిరుగుతూ వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో, లైట్స్ డెకరేషన్తో. ఇప్పుడు రష్ రావడం మొదలైంది. జైంట్ వీల్ ఎవరికైనా ఇష్టమా? నేనైతే అస్సలు ఇష్టపడను, నాకు చాలా భయం అండి. సో మొత్తం తిరిగి వచ్చిన తర్వాత అలసిపోయామనేసి ఇక్కడ గోబీ తీసుకొని తింటున్నాం మేము. స్నాక్స్ కాసేపు రెస్ట్ తీసుకున్నాం. వాటర్ బాటిల్ అయితే ఇంటికాడ నుంచి తెచ్చుకున్నామండి, చాలా కాస్ట్ అనమాట. సో నైట్ వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి. అక్కడెక్కడో ఎంట్రన్స్ నుంచి వస్తే లోపలికి బయటికి చూడండి ఎంత దూరంలో వచ్చాం మేము. నైట్ వ్యూలో ఒకసారి టైటానిక్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ చూసేయండి. ఆ లైట్స్ డెకరేషన్స్ తో చాలా బాగుంది. ఈ కేరళలో నాకు నచ్చని విషయం ఒకటి ఉందండి. అదేంటంటే ఇక్కడ ఆటో వాళ్ళు ఇంటికి దగ్గరలో ఉంటే అస్సలు రారు. 30 రూపీస్ 50 రూపీస్కి ఏమొస్తాము అంటారు. సో ఆ ఒక్క విషయం నాకు నచ్చదండి. ఇప్పుడు ఆటో మాకైతే దొరకలేదు. సో ఇంటికి నడిచి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా నడిస్తే మంచిదే కదా, పైగా ఇల్లు కూడా దగ్గరే కదా అనేసి వెళ్తున్నాం. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.